వెల్కమ్ బ్యాక్. బ్రాండెడ్ కార్స్ కొంటారు, నకిలీ పత్రాలు సృష్టిస్తారు, ఆ కార్లను అమ్మకానికి పెడతారు, అమాయకులకు అంటగట్టి లక్షల రూపాయలు వెనకేసుకుంటారు. ఇలా ఎందరినో మోసం చేసిన ఈ జాదూ ముఠా ఎట్టకేలకు చిక్కింది. శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెట్టి ప్రశ్నిస్తే తాము చేసిన మోసాలను ఒక్కొక్కటిగా బయటపెట్టారు ఈ కేటుగాళ్లు. భూపాల్ నగర్ కి చెందిన సుధీర్ రెడ్డి, వరంగల్ కి చెందిన సాదిక్, రాకేష్ రెడ్డి, ఖమ్మం జిల్లావాసి మందనపు నవీన్లు ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఫైనాన్స్ కంపెనీలో రుణాలపై కార్లు కొనుగోలు చేశారు. తర్వాత ఆర్టీఏ ఏజెంట్లతో కుమ్ముక్కై నకిలీ పత్రాలు సృష్టించి ఆ కార్లను మళ్లీ అమ్మేశారు. లక్షల రూపాయలని వెనకేసుకున్నారు. ముఖ్యంగా వీళ్ళు చేసినటువంటి మోడల్స్ ఆపరేండి ఏంటంటే, ఆల్రెడీ ఒక ఫినాన్స్ లో ఒక కార్ వెహికల్ తీసుకున్నప్పుడు ఆ కార్ ఫినాన్స్ అది కట్టకుండా ఉన్నప్పుడు వాళ్ళకి కడతా అని చెప్పేసేసి అతనికి ఒక 1 month ఫైనాన్స్ బ్యాంకు కానీ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ కట్టి ఫైనాన్స్ అంతా క్లియర్ అయిపోయింది, ఇంకా ఏమీ కట్టడం లేదు అని చెప్పేసి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ వల్ల తీసుకొని ఈ వెహికల్స్ని వేరే వాళ్ళకి అమ్మడం కానీ లేకపోతే అదే వెహికల్స్ పైన మళ్ళీ ఫైనాన్స్ తీసుకొని బిజినెస్ యాక్టివిటీ కంటిన్యూ చేయడం జరిగింది. నేర స్వభావం కలిగిన సుధీర్ రెడ్డి గతంలో దొంగతనాలకు పాల్పడి జైలుకి వెళ్లొచ్చాడు. విడుదలైన తర్వాతైనా మారలేదు. ఆటో ఫైనాన్స్ కంపెనీలో కలెక్షన్ బాయ్ గా చేరాడు. వచ్చే ఆదాయం సరిపోక వైట్ కాలర్ నేరాలకు ప్లాన్ వేశాడు. ఫైనాన్స్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ నవీన్, రాకేష్ రెడ్డి, ఆర్టీఏ ఏజెంట్ సాదిక్ తో కలిసి ముఠాను ఏర్పాటు చేశాడు. మీరు డాక్యుమెంట్స్ మీరు పలానా డాక్యుమెంట్స్ ఇచ్చారు, దీన్ని లోన్ క్లియర్ అని చెప్తే కొంచెం అథారిటీకి వెళ్ళి కూడా వెరిఫై చేసుకోండి. ఎవరైనా వెహికల్ కొనాలనుకున్న వాళ్ళు ఈ పర్సనలీ గో టు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ప్లీజ్ చెకప్, డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ ఏజెంట్స్. అట్లా కాకుండా దందా మొదలైంది. మొదటిగా ఫైనాన్స్ కంపెనీలో వాయిదా పద్ధతిలో కార్లను కొనుగోలు చేస్తుంది ముఠా. నవీన్, రాకేష్ రెడ్డి కంప్యూటర్ నాలెడ్జ్ తో వాయిదాలు చెల్లించినట్లు నకిలీ ఎన్ఓసీలు సృష్టిస్తారు. ఆర్టీఏ ఏజెంట్ సాదిక్ తన పరిచయాలతో అధికారులను మచ్చిక చేసుకుని ఒరిజినల్ రిజిస్ట్రేషన్ పత్రాలు సంపాదించేవాడు. ఇలా కార్లను అమ్మేసి సొమ్ము చేసుకునేవాళ్లు. కార్లను కొన్న వ్యక్తులు శ్రీరామ్ సిటీ, యూనియన్, మహేంద్ర, సుందరం ఆటో ఫైనాన్స్ కంపెనీల్లో రుణాలు తీసుకునేవాళ్లు. ఇలా ఒకే వాహనం వేర్వేరు రిజిస్ట్రేషన్లతో 2 ఫైనాన్స్ కంపెనీల్లో రుణాలు పొందేవి. ఇలా మోసం చేసి 14 లక్షల రూపాయల దాకా సంపాదించారు. వీళ్ల మోసాన్ని గుర్తించిన ఓ ఫైనాన్స్ కంపెనీ పోలీసులకు సమాచారం ఇచ్చింది. తీగలాగితే డొంక కదిలింది. నకిలీ ముఠా బండారం బయటపడింది. అందుకే కార్లు కొనుక్కునే ముందు ఆర్టీఏతో 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. లేకపోతే లక్షల రూపాయలు మోసగాళ్ల చేతిలో చేరటం ఖాయమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.